పార్టీలో అంజన్ కుమార్ కు తగిన గుర్తింపు ఉంటుందన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. హైదరాబాద్ లో పార్టీ బలోపేతానికి అంజన్ కుమార్ సేవలు అవసరమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంజన్ కుమార్ సిటీలో పార్టీకి పెద్ద దిక్కు అన్నారు. జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ పోటీ చేయాలని అందరూ భావించారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధిష్టానం టికెట్ వేరే వాళ్లకి కేటాయించిందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదర్శ్ నగర్ లో అంజన్ కుమార్ నివాసానికి వెళ్లారు నేతలు. ఉప ఎన్నిక టికెట్ పై అంజన్ కుమార్ తో మాట్లాడారు. పార్టీ చర్యలతో మనస్తాపం చెందారని, అయితే రాहुल ను ప్రధానం చేయడమే తమ లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు अंजन कुमार यादव. मेरे बहुत पुराने साथी हैं. मेरा जो उनसे रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है और हम सब साथी रहे हैं, साथ में सांसद रहे हैं. आदरणीय सोनिया जी ने स्वयं, जब आप कोरोना काल में स्वास्थ्य आपका खराब हुआ तो उन्होंने पत्र लिखकर आपके कुशल स्वास्थ्य की मंगल कामनाएं की. तो ऐसी घनिष्ठता और ऐसी प्रतिबद्धता इनकी कांग्रेस पार्टी के साथ रही है. हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा और आज जो स्थान है उससे बढ़कर ही स्थान होगा. ठीक है कि राजनीति में एक स्थान के लिए बहुत सारे लोग इच्छा रखते हैं, निर्णय किसी एक के पक्ष में होता है, लेकिन इसके वजह से इनकी वरिष्ठता, इनकी वरीयता, इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం వారు బాధపడ్డారు, ఆవేదన కలిగింది. అరే నేను ఎంత త్యాగాలు పార్టీకి చేసినాను, నాకు చర్చించి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీనాక్షి గారు వారికి సంజాయించిండ్రు, అర్థం చేయించిండ్రు. కరెంట్ పరిస్థితులలో, కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి, ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చజెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలప్పుడు అందరిని సంప్రదించి అందరికీ సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది. కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్నటువంటి వాళ్ళు కొంత బాధ కలగడం ఇది జరుగుతుంటుంది. దాన్ని పార్టీ మా నాయకురాలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి వివేక్ గారు, మేమందరం కూడా మాతో సహచర ఎంపీ, తెలంగాణ కోసం పోరాడమే కాక సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల ఒక తనే సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొంత ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆ జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతా ఉన్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని, కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే నాకు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నీలా హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయినా, డాక్టర్లు చెయ్యెత్తేసారు. మేము అట్లాంటి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మళ్ళీ పాదయాత్రలో జిల్లాలలో తిరిగినా. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు, అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. మీ మేడం గారు మాకు చెప్పారు, మీనాక్షి నటరాజన్ వచ్చేదో మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. महिला कांग्रेस, एनएसवाई, यूथ कांग्रेस सभी को मैडम अश्योरेंस है, सबको देखेंगे, सबको अच्छा